ధీరజ్ ప్లీజ్ ఇంకా ఆపు. వినటానికి చాలా అసహ్యంగా ఉంది. ప్రేమ నువ్వు ఆగు. ఇప్పుడు నీ అనుమానం ఏంటి? ఇందులో మేమేదైనా కలిపామని అంతేగా? సరే ఒక నిమిషం. ఇందులో ఏమైనా కలిపి ఉంటే నేను పోవాలి కదా. అమ్మ కోరిక కోసం సంతోషం కోసం ఒక మెట్టు దిగొచ్చామని ప్రతి దాంట్లో అనుమానించుకో. చెప్పరా, కేక్ లో మా నాన్న ఏదో కలిపారని విష ప్రయోగం చేయాలని చూశారని అన్నావు కదా. ఈ బ్రెయిన్ సమాధానం చెప్తావో చెప్పు. ఆపండి. ఈ ఫంక్షన్ అయిపోయేంత వరకు ఎవరు ఎవరిని ఒక మాట అనుకోవడం చెప్పాను కదా, మరెందుకు మాట్లాడుతున్నారు? నాన్న వాళ్ళు రాయవతలకి. బావా ఏం లేదు బావా, ఎంతైనా మామ వాళ్ళు కదా, ఏదో సరదాగా సెటిల్ వేసుకుంటున్నారు. అక్క నువ్వు అమ్మ కేక్ తినిపించు. అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం, మనసుకి తృప్తిగా ఉంటుంది. ఆల్రెడీ ఫ్యామిలీ ఫోటో కోసం కెమెరా రెడీ, సెటప్ చేంజ్ రెడీ. మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఉన్నోళ్ళు కూర్చోండి, నాలాంటి యంగ్స్టర్స్ అంతా నిలబడండి. నువ్వు కూర్చోలే నిన్ను అంటే నా ఉద్దేశం పెద్దవాళ్ళందరూ కూర్చోండి అని. కూర్చోండి 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 కూర్చోండి. కొంచెం కొంచెం ముందుకి. అమ్మ ప్రేమ ఓకే రెడీనా? అబ్బా రెండు కుటుంబాలు కలిసాయి, ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లోకి చేరిపోతున్నాయి. అందరు రెడీనా? స్మైల్ 1 2 3. వావ్ అద్భుతం, ఫోటోలు అద్భుతం, బాగొచ్చాయి. పెద్ద నేను కాల్ తిరిగిన ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడని రుజువు చేశారా? శబాష్. అంటే అన్నానంటారు గాని ఆ ముక్క చెప్పాల్సింది మేము. ఇటుకు చూడండి చూడండి. అక్క చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి చూడమ్మా. అక్క ఈ ఫోటోని పెద్దదిగా చేయించి ఇంట్లో పెడతాను, రోజు తని తీరా చూసి ఆనందపడతాను. అమ్మా ఈ హ్యాపీ టైమ్ లో అందరం కలిసి డాన్స్ చేస్తే అదిరిపోతుంది కదా. మీ ఆనందానికి టైం అయిపోయింది, కొట్టుకు చావడానికి టైం స్టార్ట్ అయింది. ఏం ధీరజ్, నువ్వు మీ మామ మంచి ఫ్రెండ్స్ అయినట్టున్నారుగా. పక్క పక్కనే కూర్చోటాలు, కబుర్లు చెప్పుకోవడాలు. అబ్బో మీ ఫ్రెండ్షిప్ మామూలుగా లేదుగా. భలే జోకులేస్తావు. మా మామకి డస్ట్ అలర్జీతో పాటు మన ఫ్యామిలీ అంటే కూడా అలర్జీ ఉంది. అంత గమనే కలిసిపోతాడా. ఎక్స్ట్రా డైలాగులు కాస్త మండేలాగా గట్టిగానే యాక్షన్ చేస్తారు. తప్పకండి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈవిడ అసలు ఆపలేకపోతున్నాను. కాళ్ళు నేల మీద నిలబడట్లేదు, విమానంలా ఎగురుతూనే ఉంది. పుట్టింటి వాళ్ళు వస్తే ఏ ఆడపిల్లకైనా మాత్రం ఆనందం ఉంటుంది కదా ధీరజ్. కొంచెం మెల్లగా వెళ్ళదు కదా, నీ హడావిడితో షర్ట్ మీద కూల్ డ్రింక్ పోసేటావు. పర్లేదు లేరా, టీచర్స్ లాగా కూల్ డ్రింక్ షర్ట్ వెరైటీగా ఉంటుంది. ఎవరికి కూల్ డ్రింక్స్? ఎప్పటికేంట్రా మా వాడికి. ఇందాకే కదే పీతల్లాగా లీటర్లు కూల్ డ్రింక్ తాగారు, మళ్ళీ ఇంతలోనే కూల్ డ్రింకా? మీ వాళ్ళది కడుపా లేదంటే ట్యాంకర్లా? సచ్చినోడా, మా వాళ్ళకి దిష్టి పెట్టి చేస్తావేంట్రా? ఇందాక వెల్కమ్ డ్రింక్స్ తాగారు, ఇప్పుడు భోజనాల్లో తెల్లగా కూల్ డ్రింక్స్ తాగకూడదా ఏంటి? ప్రేమ, నీ చల్లదనం కాన్సెప్ట్ చూస్తుంటే అన్నం కూడా చల్లగా ఉండాలని అన్నంలో ఐస్ పెట్టేలా ఉన్నావు కదా. పోక నువ్వు నీ జోకులు. ఆగు ఒక్క నిమిషం. ఉదయం నుంచి బుల్లెట్ ట్రైన్ లో పరిగెత్తింది చాలు, ప్రస్తుతం కూల్ డ్రింక్ మీ వాళ్ళకంటే నీకు చాలా అవసరం. ఎందుకంటే ఉదయం నుంచి ఆటోలాగా అటు ఇటు నాన్ స్టాప్ గా పరిగెత్తుతూ ఉన్నావు కదా.
వద్దా నాకు వద్దురా ధీరజ్ తాగు. వద్దని చెప్తున్నా తాగు. రే ఏ, అయ్యో సారీ నేను కూల్ డ్రింక్ పోస్ట్ వచ్చావేంటా ఇందాక నా షర్ట్ మీద పోసావు కదా చెల్లుకు చెల్లు అనమాట కూల్ డ్రింక్ షర్ట్ లాగే కూల్ డ్రింక్ శారీ అనమాట పోలా కాన్సెప్ట్ అద్ది పోలా రే నువ్వు జస్ట్ షర్ట్ మార్చుకుంటే సరిపోతుంది కానీ నేను సారీ అంటే ఇందాకలాగా మళ్ళీ యుద్ధం చేయాలరా ఏం పర్లేదు అయినా నీకు ఈ యుద్ధాలు అలవాటే కదా నా మీద చేసేసినట్టే శారీ మీద కూడా చెయ్యి సచ్చినుడు ఆ. కూల్ డ్రింక్ పోసిందే కాకుండా ఇక సెటైర్లు కూడానా హ్మ్. ఏ, పాపం ఎందుకు ధీరజ్ అలా చేసావు ఎందుకంటే నా భార్య కోసం శారీ తీసుకున్నాను అది ఓహో నా భార్యని సర్ప్రైజ్ చేయాలి బాయ్ వదినా సుకు నా మనసును పట్టేసిన బుక్కు ఎక్కడున్నావు డార్లింగ్ సుకు వేర్ ఆర్ యు రా డార్లింగ్ ఇక్కడ ఎట్రా సుకు రా అక్కడ ఉన్నవా నా కేజీఎఫ్ వతరా బయట సుకు డార్లింగ్ ఏంటమ్మా నువ్వు నీకోసం ఇల్లు మొత్తం నేను ఎలా కోసం వెతుకుతున్న పిల్లిలా గాలిస్తుంటే ఇక్కడ కూర్చొని నువ్వేం చేస్తున్నావు ఆ, నీకు వయసు ఒక్కటే అనుకున్నాను ఏజ్ తో పాటు చూపు కూడా పోయిందా ఆహా. అదొక్కటేనా బీపీ షుగర్ కూడా ఉన్నాయా అంకుల్ సుకు డార్లింగ్ నువ్వు అలా అంకుల్ అంటే నా గుండె పెంకా పగిలిపోతుంది ఏదో బెండకాయ తోటలో పోయకుండా వదిలేసిన ముదురు బెండకాయలు ఉండిపోయారు కానీ నా గుండెకాయ మాత్రం లేత గుమ్మడికాయలేగా చాలా సున్నితం దాన్ని నీ పదమైన మాటలతో నేను గాయపరచదు ప్లీజ్ తిరు నాకు గుమ్మడికాయ పులుసు అంటే చాలా ఇష్టం నీకు ఎలా అర్థమైందా ఇప్పుడే బాగా అర్థమైంది నువ్వు హట్ అయ్యావు ఏమై కరెక్ట్ జెంజీ జనరేషన్ లో ఉండి ఇంత లేట్ గానా లవర్ హార్ట్ ని అర్థం చేసుకునేది అవునులే నువ్వు ఆల్రెడీ 90s కిడ్వి కదా మిస్ అవుతున్నా ఏదో రాతీయుగంలో పుట్టిన వాళ్ళ మాటి మాటికి నా ఏజ్ గుర్తు చేస్తావేంటి ఈ 90s కిడ్స్ అయినవేమో మనుషులు కదా మాకు మనసులో ఉండేవా చెప్పు 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 నువ్వు నా మీద అరిచావు కదా ఐ హేట్ యు అమ్మ బంగారం బుచ్చుకున్నా అడగలేదురా ఆయాసంతో ఆవేశం వచ్చిందనుకో ఈ ఏజ్ లో బ్రేకప్ తట్టుకునే స్టామినా ఈ అంబాసిడర్ కార్ బాడీకి లేదు కదా నాన్న ప్లీజ్ ఏం జరిగిందో చెప్పరా చెప్పు ప్లీజ్ ఏమన్నావు అంత లేదు ఇంత గుంతలో సంత ఇంట్లో అందరికి పరిచయం చేస్తాను మీ అమ్మ పుట్టినరోజుని మన పెళ్లి రోజుగా మార్చేస్తానని నువ్వు చెప్పావు కదా కానీ ఇక్కడ చూస్తే నన్నెవ్వరు కూడా దేగరు అబ్బా ఈ నాటు భాష ఏంటి డాలి అయినా అక్కకి ఇంట్రడ్యూసింగ్ అమ్మతో బ్లెస్సింగ్స్ ఎవ్రీవన్ వెయిటింగ్ ఎవ్రీథింగ్ ఓకే కదా then what happened? నీ పొంగ హ్యాపీనింగ్ అయినా ఒక ఆడపిల్ల మనసు నీకేం తెలుసు నాకేంటి భయాలుంటాయి మీ వాళ్ళెవరు నన్ను కలుపుకుపోవడం లేదు నాకు కోపం వస్తుంది నేను కూర్చోనా సరే ఓ పాట పాడినా పాడతానే వెన్నెలవే వెన్నెలవే నన్నే దాటి వస్తావా ఈ తిరుపతికి జోడి నీవే నువ్వు కాదంటే ఏమవుతానో నేను చెప్పలేను నవ్వు కూడా అందంగా 5 పట్టు చీరలు వాటి మీదకి మ్యాచింగ్ 4 బంగారు గాజులు 2 కాసుల చెయ్యిను 2 జతల చెవి కమ్మలు అల్లుడికి 1 కాసు ఉంగరం మనవరాలకి ముచ్చటగా పడ్డాను రాస్తున్నారా రాస్తున్నాను కానీ ఈ కాసుల గోల్డ్ లిస్ట్ ఏంటే కామాక్షి రాత్రికి రాత్రి మీ తమ్ముళ్ళు ఏమైనా గోల్డ్ షాప్ దోచుకొచ్చి ఇంట్లో దాచిపెట్టారా ఏంటి ఆహా నాకు ఆ మాత్రం అదృష్టం కూడానా ఒకడు నాన్న దేవుడు అంటే ఇంకొకడు నాన్న భీముడు అంటాడు వాళ్ళతో పనవదు ఆషాఢం వస్తుంది కదా మా నాన్నని టార్గెట్ చేస్తా ఆషాఢం ఆడపిల్ల ఆచారం అనే పాలతీలో తెరచేసి అవన్నీ లాగేస్తా పాపమే కామాక్షి 8 ఏళ్లుగా లాగుతూనే ఉన్నావు కదే 8 ఏళ్లు కాదు 80 ఏళ్ళైనా పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి పెట్టాల్సిందే అది ఆచారం అడ్డు పడ్డావనుకో మీ అల్లుడు 1/2 కేజీ బంగారంతోనే అత్తారింట్లో అడుగు పెట్టు అని బెదిరింటాడని నీ మీద తోసేస్తా నీకోకేనా అయ్యే బాబోయ్ నీకు పుణ్యం ఉంటుంది మావయ్య గారి దగ్గర నన్ను బ్యాట్ చేయకే బాబు మరి అలారా దారికి పాపమంట పాపం రాతో సర్లే వెన్నెలవే వెన్నెలవే కామాక్షి ఆ చూడు అయ్య బాబోయ్ ఆషాఢం అవగానే పెళ్లి కట్నాలు వచ్చేలాగున్నాయి పద, 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 పద. ఏంటమ్మా వాళ్ళకి పోయిందో అన్నీ నేను సెట్ చేస్తాను కదా పోయింది అయినా ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా ఇలా కోపంగా కూర్చొని కేజీలు స్వీట్ తినేస్తే ఎలా చెప్పు అంటే ఆన్లైన్ లో నల్లపొడి వేస్తున్న తెల్ల డాక్టర్ కోపం వచ్చినప్పుడు స్వీట్స్ తింటే గ్రామర్ వస్తారని చెప్పాను ట్రై చేస్తున్నా ఓ అందుకేనా
బొగ్గలు ఇంత గ్లామర్ గా ఉన్నాయి. అది గ్లామర్ కాదు, గ్లామర్. ఓ నువ్వు ఇంగ్లీష్ లో వీక్ కదా, దీని నేర్పించడానికి మరి నేనేం చేయాలి? ఎవరి కంట్లో పడకూడదు, వాళ్ళ కంట్లోనే పడు. ఇప్పుడు ఎలా? ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. అమ్మ కామాక్షి, స్వీట్స్ కోసమేగా, తిరుగు తిను. బాగున్నాయి తిను. ఆ. స్వీట్స్ ఏం లేచిన మావయ్య, తర్వాత తినొచ్చులే గాని ఇక్కడేదో సీక్రెట్ నడుస్తుందండి. అయ్యో అమ్మ, అది బంగారం రింగు. చిన్న మావయ్యది బంగారం లాంటి మనసు. సుకన్య. కామాక్షి, అది వెండి. మా మామయ్యని కాదు గాని మనసు వెండి కొండ. అంతే కదండి. అంతే అంతే, ఇద్దరు సింక్ లో ఉన్నారన్నమాట. కామాక్షి, అంత విలువ దానికి. నీ పెళ్లిలో మా తరపున ఏదో ఒకటి పెట్టాలి కదా, ఇది పెట్టాలిలే మామయ్య. ఇంతకీ మీ పెళ్లిలో మేనకోడలు కట్నం ఏమిస్తున్నావు మామయ్య? ఆడపడుచు కట్టడం తెలుసు, బామ్మడి కట్టడం కూడా తెలుసు. మేనకోళ్ళు కట్టడం ఏంటమ్మా, ఎప్పుడు వెళ్ళరే. ఇది కామాక కట్నమని మా ఆవిడే ప్రవేశపెట్టింది. లిస్ట్ రాయండి. ఆ, 20 కాసుల వడ్డానం, చిన్న మామయ్య. ఇవన్నీ పెళ్లి కట్నంలో నాకు రాలేదు అనుకో, ఆ. తెలుసు కదా, గొడవ చేసేను పెళ్లి ఆపేస్తా. అదే నువ్వు ఇంత క్లియర్ గా చెప్పావు కదమ్మా, తేడా అసలు రాదమ్మా. ఇదిగో సుకన్య, మా తిరుపతి మావయ్యకి చాలా ఆస్తులున్నాయి. కొంపదీసి దాని మీద కన్నేసావనుకో. అవును, నీకు ఆస్తులెన్నున్నాయి? ఇది నా మీద వలేసిందండి, తెలివిగా తప్పించుకోవాలి. జస్ట్ ఆస్తులు ఉన్నాయంటావా? కోనసీమలో 10 ఎకరాల కొబ్బరి తోట, వెస్ట్ గోదావరిలో 20 ఎకరాల వరి. హలో, ఇట్స్ మై ట్రాక్ రికార్డ్స్. చాలా? ఇంకేమైనా కావాలా? చాలు. మావయ్య, మీ పెళ్లి నేను చేయిస్తాను, ఎవరడ్డొచ్చినా ఊరుకోను. మీరు నా సంగతి మర్చిపోవద్దే. అమ్మ కామాక్షి, నేను సంగతి మర్చిపోను, నువ్వు మా సంగతి మర్చిపోవాలి. ఏసుకు ఇవన్నీ నిజాలేనా? అవన్నీ నిజాలైతే నేను నిన్నెందుకు చేసుకుంటాను? ఏంటి, శారీ యుద్ధం ఇంకా మొదలు పెట్టలేదా? ఇందాక కష్టపడి శారీ కట్టుకున్నాను. సారీ అమ్మా, శారీ కట్టింది నేను. ఏటి ఇప్పుడు మళ్ళీ శారీ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఎంత కష్టమో, ఎంత టైం వేస్టో తెలుసా? ఏం అవసరం లేదు, ఆల్రెడీ శారీ సెలెక్ట్ చేసి పెట్టాను. ఉండు. ఇదిగో. రే, ఈ సారీ ఎక్కడదా? ఫంక్షన్ కోసమని నేనే తీసుకున్నాను. నీకిద్దామనే లోపలే మీ వాళ్ళు వస్తున్నారనే హడావిడిలో నువ్వు ఆల్రెడీ శారీ కట్టుకున్నావు. అందుకే ఈ శారీ కట్టుకోవాలని ఈ శారీ మీద కూల్ డ్రింక్ పోసాను. థ్యాంక్ యూ సో మచ్ రా. నాకేం లేకపోయినా పర్వాలేదురా, నీ ప్రేమ ఉంటే చాలు, లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేస్తాను. రే, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? హా,